ఓపెనర్గా తప్పించారు, ప్లేయింగ్ 11 నుండి తొలగించారు. నేనుండగా నీకేం కాదన్నారు. నువ్వే సూపర్ స్టార్ అన్నారు. మరెందుకు గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్ సంజుని ప్లేయింగ్ 11 నుండి పక్కకు జరిపారు? సంజు శాంసన్ ప్రస్తుతం టీమిండియా స్క్వాడ్లో ఉన్నాడు. బట్ ప్లేయింగ్ 11లో మాత్రం అవకాశాలు ఇవ్వట్లేదు. ఓపెనర్గా శతకాల హోరు చూపించాడు, టీమిండియాకి విజయాలు అందించాడు. అయినా ప్లేయింగ్ 11 నుండి డ్రాప్ చేస్తున్నారు. ఒక టైంలో గౌతమ్ గంభీర్ స్వయంగా తనే అన్నాడు 21 సార్లు డకౌట్ అయినా సరే నిన్ను ప్లేయింగ్ 11 నుండి తప్పించనని. సూర్యకుమార్ యాదవ్ కూడా సంజు తోపు ప్లేయర్ అంటాడు, పొగడ్తలతో ముంచేస్తాడు. కానీ ప్లేయింగ్ 11లో చోటు ఇవ్వమంటే మాత్రం కోచ్ అండ్ కెప్టెన్ ముఖం చాటేస్తారు. జితేష్ శర్మ ఆడతాడు, సంజు శాంసన్ ఆటగాళ్ళకి వాటర్ బాటిల్స్ అందిస్తాడు. యాక్చువల్గా శుభ్మన్ గిల్ని ఓపెనర్ని చేయడానికి సంజుని ఫస్ట్ డౌన్ ది ఆర్డర్లో ఆడమని చెప్పారు. సర్లే, ప్లేయింగ్ 11లో అయితే ఉన్నాడు కదా అనిపించింది. అయితే ఓపెనర్గా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంజు డౌన్ ది ఆర్డర్కి వచ్చేసరికి మాత్రం ఫ్లాప్ అయ్యాడు. దీంతో ఫామ్ కోల్పోయాడు, ఫినిషర్గా పనికిరాడు, తనకంటే జితేష్ శర్మనే బెటర్ అని తనకి ప్లేయింగ్ 11లో చోటిచ్చి సంజుని బెంచ్కే పరిమితం చేశారు. సరే, డౌన్ ద ఆర్డర్లో ఫెయిల్ అయ్యాడు, ఫినిషర్గా ఫెయిల్ అయ్యాడు, ఒప్పుకుంటాం. మరి ఓపెనర్గా చిత కొడుతున్న సంజుని ఫస్ట్ ఆ ప్లేస్ నుండి ఎందుకు తప్పించాలి? మిడిల్ ఆర్డర్లో ఆడట్లేదని మళ్ళీ ప్లేయింగ్ 11 నుండి ఎందుకు తొలగించాలి? పోనీ సంజుని తప్పించి గిల్ని ఓపెనింగ్ స్లాట్లో ఆడించారు కదా, మరి తనేమన్నా అద్భుతంగా ఆడుతున్నాడా? లేదే. మరి సంజుకి వర్తించిన రూల్ గిల్కి ఎందుకు వర్తించదు? ఎందుకు సంజుని కాదని ఫ్లాప్ అవుతున్న గిల్కే మళ్ళీ అవకాశాలు ఇస్తున్నారు? బాస్, ఇప్పుడు మీకు స్టాట్స్ చూపిస్తా బాస్. అది చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది సంజు శాంసన్కి ఎంత అన్యాయం జరుగుతుందో అని. ఈ స్టాట్స్ చూడండి బాస్. ఇది లాస్ట్ 5 మ్యాచెస్ 10 మ్యాచెస్ కాదు బాస్, 2023 జనవరి నుండి ఇప్పటి వరకు టీమిండియా ఓపెనర్స్గా ఆడిన వాళ్ళ స్టాట్స్. ఇందులో ఫస్ట్ ఎవరు? అభిషేక్ శర్మ. 23 మ్యాచ్ల్లో 912 రన్స్, 39.65 యావరేజ్, 196.55 స్ట్రైక్ రేట్తో దుమ్ము దులిపేస్తున్నాడు. ఇప్పటికే 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు బాధేశాడు. ఇక తన తర్వాత సంజు శాంసన్ 13 ఇన్నింగ్స్లో 417 రన్స్, 34.75 యావరేజ్, 182.89 స్ట్రైక్ రేట్, ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు బాస్. బట్ ఏకంగా మూడు సెంచరీలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ యశస్వి జైస్వాల్ 22 ఇన్నింగ్స్లో 723 రన్స్, యావరేజ్ 36.15, 164.31 స్ట్రైక్ రేట్, 5 హాఫ్ సెంచరీలు, దీంతోపాటు ఓ సెంచరీ కూడా ఉంది. ఇక నెక్స్ట్ రుతురాజ్ గైక్వాడ్ 9 ఇన్నింగ్స్లో 365 రన్స్, 60.83 యావరేజ్, 147.17 స్ట్రైక్ రేట్, 2 హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ కూడా. ఇక ఫైనల్గా శుభ్మన్ గిల్ 30 ఇన్నింగ్స్లో 747 రన్స్ చేశాడు, 28.73 యావరేజ్, స్ట్రైక్ రేట్ 141.20, 3 హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ చేశాడు. ఒక్కసారి స్టాట్స్ని కరెక్ట్గా చూడండి బాస్. అందరికంటే ఎక్కువ మ్యాచ్లు ఆడింది ఎవరు? శుభ్మన్ గిల్. మరి అందరికంటే తక్కువ యావరేజ్ ఉన్నది ఎవరికి? శుభ్మన్ గిల్కి. అందరికంటే తక్కువ స్ట్రైక్ రేట్ ఉన్నది ఎవరికి? శుభ్మన్ గిల్కి. అయినా తనకే అవకాశం ఇస్తున్నారు. ఈ స్టాట్స్ని బట్టి చూస్తే ఇస్తే అభిషేక్కి జోడిగా ఫస్ట్ ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి? సంజు శాంసన్కి. ఎందుకంటే అభిషేక్ తర్వాత టాప్ క్లాస్ స్ట్రైక్ రేట్ ఉంది తనకే. పోనీ అది కాదు, యావరేజ్ పరంగా చూస్తే ఎవరికి ఇవ్వాలి? రుతురాజ్ గైక్వాడ్కి ఇవ్వాలి. లేదంటే స్ట్రైక్ రేట్ అండ్ యావరేజ్ బెస్ట్ కాంబినేషన్లో ఉన్నది యశస్వి జైస్వాల్కి, తనకి అవకాశం ఇవ్వాలి. ఇక యశస్వి జైస్వాల్ అనగానే అలా ఇలా ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ని ఓపెనర్గా దించుతారు అంటారు. సరే, జైస్వాల్ని పక్కన పెట్టండి. గిల్ కంటే సంజు బాగా ఆడాడు కదా, మరి తననెందుకు తప్పించారు? రుతురాజ్కి కూడా గిల్ కంటే మంచి స్టార్ట్స్ ఉన్నాయి కదా, మరి తనకెందుకు అవకాశం ఇవ్వట్లేదు? వీరందరినీ కాదని వరుసగా విఫలం అవుతున్న శుభ్మన్ గిల్కే మళ్ళీ ఎందుకు అవకాశం ఇస్తున్నారు? ఎందుకు మాపై గిల్ని రుద్దుతున్నారు? ఇలా అవకాశాలు ఇచ్చి ఏదో ఒక టైంలో ఓ హాఫ్ సెంచరీనో బాధేస్తాడు. తను క్లాస్ ప్లేయర్, అందుకే తనకి అవకాశాలు ఇచ్చాం అని చెప్పడానికా? అఫ్కోర్స్ గిల్ క్లాస్ ప్లేయరే కాదనం. బట్ T20 ఫార్మాట్లో అస్సలు ఇంపాక్ట్ చూపించడం లేదు. ఇంపాక్ట్ చూపించే ప్లేయర్స్కి మీరు అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకు సంజు కెరీర్తో ఇలా ఆడుకుంటున్నారు? దీనికి కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్లే సమాధానం చెప్పాలి. ఏమంటారు బాస్? టీమిండియా T20 ఓపెనర్గా సంజు కరెక్టా లేదంటే గిల్లా? మీ సపోర్ట్ ఎవరికి? కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.